హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూపిస్తున్న ప్రాపర్టీ ఎక్కడ అంటే మన ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పుంగనూరు గ్రామానికి దగ్గరలో అయితే ఈ యొక్క ప్రాపర్టీ ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి మొత్తం 10 ఎకరాలు. ఇందులో వచ్చి 3 బోర్లు ఉన్నాయి. 2 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. ఒక బోర్ వచ్చి రీసెంట్గా వేసినారు. అందులో కూడా మోటారు బిగించాలి అంటున్నారు ఈ ఓనర్ గారు. ప్రజెంట్ 2 బోర్లు అయితే రన్నింగ్లో ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. తార్ రోడ్లో ఇంకా బై వాకబుల్ డిస్టెన్స్ మట్టి రోడ్ అయితే ఉంది. అది కూడా మనకి 20 ఫీట్ రోడ్ అయితే ఉంది. చాలా బాగుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను టోటల్ ల్యాండ్ వీడియో కానీ రోడ్ వీడియో కానీ మొత్తం కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ల్యాండ్కి ఫెసిలిటీస్ చూసుకుంటే చుట్టూ మనకి డైమండ్ ఫెన్సింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి లోపలికి ఒక కుక్క కూడా రాకుండా అంత సెక్యూరిటీగా ఈ యొక్క ఓనర్ గారు అయితే ఫెన్సింగ్ అయితే వేశారు. ఫెన్సింగ్ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు మొత్తము 10 ఎకరాలకి బౌండరీగా నాటడం అయితే జరిగింది. ల్యాండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టంటే మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. లాస్ట్ టైం కూడా మొత్తం 10 ఎకరాలు కూడా టమాటా వేస్తాడు ఈ యొక్క రైతు. మంచి ఈల్డింగ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఆయన చెప్పేది కాదు, ఈ యొక్క ల్యాండ్ని చూడగానే ప్రతి ఒక్క రైతుగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఈ యొక్క ల్యాండ్లో పంటలు అనేది వస్తాయి అనేది. ఒకే చదునుగా ఉంది టోటల్ మొత్తం ల్యాండ్ కూడా. మొత్తం వీడియో కూడా మొత్తం 10 ఎకరాలు నేను తీసాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం కూడా మనము డాక్యుమెంట్ విషయానికి వస్తే చాలా క్లియర్గా ఉంది ఈ యొక్క ప్రాపర్టీ. ఏ డిస్ప్యూట్స్ ఏం లేదు ఫ్రెండ్స్. చాలా క్లియర్గా ఉంది. మొత్తం కూడా చూడండి, ఇదంతా ఒకే సమాంతరంగా సుమారు మనకి ఒక 1/2 కిలోమీటర్ వరకు లెంత్ అయితే ఉంది. ఇది నార్త్ ఈస్ట్ పొడవు అయితే ఉంది ల్యాండ్. అదేవిధంగా మెయిన్ ఏమంటే ఈ యొక్క ల్యాండ్లో ఎవరైనా కొనుక్కున్నా లేబర్ కొరత అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్లో లేబర్స్ 4 ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళ ఈ యొక్క ఓనర్ గారు ఒక చిన్న హౌస్ కట్టించారు వాళ్ళ కోసము. వాళ్ళు మదనపల్లి నుండి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. మనం వీడియో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వర్క్ చేసే వర్కర్లు అయితే మనతో ఎవరు కొన్నా మేము ఇక్కడే ఉంటాము, మీరు కొనిచ్చే వాళ్ళు కూడా చెప్పండి సార్ అనేసి మనతో చెప్పడం అయితే జరిగింది. మంచి అనుభవం ఉన్న వాళ్ళు మొత్తం ఈ ల్యాండ్ గురించి ఇక్కడ ఏమేమి ఒక గేట్ వాల్స్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఈ యొక్క వర్కర్లకి అయితే 2 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇప్పుడు లాస్ట్కి వచ్చాము. అదేవిధంగా ఇది ఒక బోర్ నీళ్ళు. ఇది చూడండి, సుమారు మనకు ఒక 2.5 ఇంచి వాటర్ అయితే మనకి వస్తుంది. మొత్తం ల్యాండ్ అంతా కూడా గేట్ వాల్ సిస్టమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఒక ఓనర్ గారు ఎకరం ధర వచ్చి 32 లక్షలు అయితే చెప్తున్నారు. మనకి కేవలం పుంగనూరు మదనపల్లి హైవేని ఇంకా చూసుకుంటే 3 కిలోమీటర్లు వస్తుంది ఈ యొక్క ల్యాండ్లోకి. తార్ రోడ్లో ఇంకా చూసుకుంటే బై వాకబుల్ డిస్టెన్స్ సుమారు అంటే ఒక 400 మీటర్స్ ఉంటుందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్లోకి. ఎవరైనా ఒక ఫామ్ హౌస్ మాదిరి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, ల్యాండ్ ఏదైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మనకి దగ్గరలో బై వాకబుల్ డిస్టెన్స్లో విలేజ్లు ఉన్నాయి. సెక్యూరిటీగా కూడా చూసుకుంటుంటే మనకి ఎక్కువగా వర్కర్స్ కావాలంటే కూడా మనకి అందుబాటులో ఉంటారు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశాను ఫ్రెండ్స్ ఈ ఒక ఓనర్ గారు. ఇదంతా కూడా మనకి లోపల చుట్టూ కూడా మొత్తం ఫెన్సింగ్ వస్తుంది. ఇది ఇక్కడ వచ్చి నేను లేబర్కి హౌస్ కట్టించారన్నారు. ఇక్కడ హౌస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న గేట్ కూడా ఉంది. ఎంట్రన్స్ షార్ట్ కట్లో కూడా దీనికి తార్ రోడ్లోనికి ఇంకా దగ్గరగా ఏదైనా 2 వీలర్లో కానీ దీంట్లో కూడా రావడానికి మనకు అనుగుణంగా ఇంకొక రోడ్డు కూడా ఉంది. ఇది ఇక్కడ వర్కర్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు. అదేవిధంగా ఇది ఒక బోర్ ఉంది. ఇంకొక బోర్ వచ్చి
దీనికి బై వాకబుల్ డిస్టెన్స్లో ఒక 1/2 ఎకరా తీసి అక్కడ ఒక బోర్ వేశారు. మంచి నీళ్ళు పడటంతో ఆయన పైప్ లైన్ ఈ యొక్క ల్యాండ్కి తీసుకొచ్చారు. రెండు కూడా మంచి రన్నింగ్లో ఉంది. అదేవిధంగా రీసెంట్గా వేసిన బోర్లో కూడా మంచి సఫిషియెంట్ వాటర్ అయితే పడడం అనేది జరిగింది. ఎక్కడ కానీ మనకి అప్ అండ్ డౌన్స్ అనేది మాట లేదు ఫ్రెండ్స్. ఒకే లెవెల్. ఈ లాస్ట్ ఎలా ఎంత లెవెలింగ్ ఉందో అది లాస్ట్ వరకు కూడా మనకి అదే లెవెలింగ్ ఉంది. ఇది వచ్చి ఎంట్రన్స్ గేట్, మనకి ల్యాండ్కి ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ ఇది. ఒక సైడు మనకి కొన్ని ఇతర రకాలైన చెట్లు కూడా పెట్టారు. పెద్ద వేప కానీ అకేషియా కానీ ఇలాంటివి కూడా కొన్ని చెట్లు పెట్టారు. ఇది మీకు రోడ్డు కూడా చూపిస్తున్నాను. ఇది మొత్తం కూడా మనకి ఆయన వేరే వాళ్ళ పొలంలో రోడ్డు కొనుక్కొని ఈ యొక్క పొలానికి రోడ్డు అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా మొత్తం ఆయన ల్యాండ్లో ఆయన డాక్యుమెంట్స్లో ఉన్న రోడ్డు ఇది. మనకి మ్యాప్ రోడ్ వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. చూడండి ఇక్కడ కారు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా అయితే మనకి మ్యాప్లో అయితే రోడ్డు వస్తుంది. ఇదంతా మీకు తార్ రోడ్డు వరకు మొత్తం నేను మట్టి రోడ్డు ఎంత దూరం ఉంది, తార్ రోడ్డు ఎంత దూరం ఉంది అని కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.